ఇక్కడ చూడండి సార్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 ఎంత వచ్చింది నాకు? హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. చాలా ఆన్సర్ ఆప్షన్స్ని మనము ఎలిమినేట్ చేయొచ్చు. సార్ ఏంటి సార్ ఆ పాయింట్? హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 3. ఆన్సర్ అనేది ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఒక బాక్స్ అనుకోండి. ఈ హెచ్సిఎఫ్లో ఒక ఆపరేషన్ జరుగుతుంది, ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇదేమో ఇన్పుట్ అనుకోండి. ఆపరేషన్ జరిగిన తర్వాత నాకు వచ్చేది ఇది అవుట్పుట్ అనుకోండి. చాలా జాగ్రత్తగా వినండి సార్ ఈ లైన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 అంటే 3. అంటే దాని అర్థం ఏంటంటే ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 3 తోటి డివైడ్ అవ్వాలి. 6 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది, 9 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. హెచ్సిఎఫ్ చేసేటప్పుడు ఆన్సర్ అవుట్పుట్ గనక కే తోటి డివైడ్ అవుతాయి. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతాయి. గాసాబా కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ 5 తోటి డివైడ్ అవ్వాలి. అన్ని ఆల్ ద నంబర్స్ షుడ్ బి డివిజిబుల్ బై కే. ఆన్సర్ అవుట్పుట్ అనేది కే తోటి డివైడ్ అవుతే హెచ్సిఎఫ్ అప్లై చేసేటప్పుడు ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ కూడా కే తోటి డివైడ్ అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్. చాలా వరకు ఆన్సర్ ఆప్షన్స్ ని మనము ఈ కాన్సెప్ట్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 15,25 ఉంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,25 మామూలు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ మెథడ్ ప్రకారం చేస్తే 15 అనే సహజ సంఖ్యకు కారణాంకాలు 1, 3, 5, 15. 25 అనే సంఖ్యకు కారణాంకాలు 1, 5, 25. ఈ రెండిట్లో కామన్ గా ఉన్న కారణాంకాలు 1, 5, కానీ గరిష్టమైన కారణాంకము 5. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,25 ఎంత? 5. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,25 ఎంత? 5. ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ చూడండి సార్. ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చింది. అంటే ఆన్సర్ గనక 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 15 5 తోటి డివైడ్ అవుతుంది, 25 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. గాసాబాలో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. లాజిక్ క్లియరా సార్? ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఏదైనా కావచ్చు. ఆన్సర్ కనుక సపోజ్ గా పి ఉందనుకోండి. ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ ఆన్సర్ గనక 9 తోటి డివైడ్ అవుతే 9 తోటి డివైడ్ అయ్యే ప్రతి నంబరు దాని డిజిటల్ సమ్ 9 ఉంటుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ గనక 9 ఉంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఆల్ ద నంబర్స్ ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లకు డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? రైట్, 9 ఉండాలి. ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లకు డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. లాజిక్ అందరికీ అర్థమైందా సార్? ఫటాఫట్ మనం ఆన్సర్ ఆప్షన్లను లేపేయచ్చు. గాసాబా యొక్క అద్భుతమైన ప్రాపర్టీ ఏంటంటే ఆన్సర్ గనక డిజిటల్ సమ్ 9 ఉంటే, డిజిటల్ సమ్ 9 ఉండడం అంటే ఆన్సర్ 9 తోటి భాగింపబడుతుంది. హెచ్సిఎఫ్ లో ఆన్సర్ 9 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి భాగింపబడాలి. ఈ ప్రాపర్టీ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చాలా వరకు ఆన్సర్ ఆప్షన్లను నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. దీన్ని బాక్స్ పెట్టుకోండి సార్.
చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇంకో కాన్సెప్ట్ ఉంది, సెకండ్ కాన్సెప్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తాను. 10, 20, 30 హెచ్సిఎఫ్ ఆఫ్. నేను 10, 20, 30 కనుక్కోవాలి. మనం ఫస్ట్ ఏం చేశాము, కారణాంకాలు కనుక్కొని దాంట్లో ఉన్న గరిష్టమైన కామన్గా ఉన్న కారణాంకం తీసేసాం. అది అప్పుడప్పుడు కారణాంకాలు పెద్దగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు. సో ఆ మెథడ్ని కొంచెం ఆప్టిమైజ్ చేద్దాము. ఎప్పుడూ కూడా మనము కారణాంకము గాసాబా తీసుకునేటప్పుడు మనం ఏమన్నాం సార్, కారణాంకము అనేది ఫ్యాక్టర్స్ అనేటి ఎప్పుడు నంబర్ కంటే ఈక్వల్ ఆర్ తక్కువగా ఉండొచ్చు. ఫ్యాక్టర్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు n. ఫ్యాక్టర్స్ కారణాంకాలు అనేటి సంఖ్యకు తక్కువ ఉండొచ్చు ఆర్ ఈక్వల్ ఉండొచ్చు, అప్పుడే మనకు కారణాంకాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే కారణాంకం తక్కువ ఉండొచ్చు అని అన్నానో హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు రైట్ ఇంకొక మెథడ్, గాసాబా కనుక్కునేటప్పుడు మన కంప్లీట్ అటెన్షన్ స్మాలెస్ట్ వాల్యూ మీదనే ఉండాలి. ఎప్పుడైతే మనము గాసాబా కనుక్కుంటున్నామో ఇన్పుట్లో స్మాలెస్ట్ వాల్యూ మీదనే దాని కాన్సన్ట్రేషన్ ఉండాలి. స్మాలెస్ట్ వాల్యూ ఏంటి సార్, 10. స్మాలెస్ట్ వాల్యూ ఏంటి, 10. 10 అనేది 20ని డివైడ్ చేస్తుందా చూడండి. 10 2 20, ఎస్ డివైడ్ చేస్తుంది. 10 3 30, ఎస్ 10 డివైడ్ చేస్తుంది. స్మాలెస్ట్ వాల్యూ కనుక మిగతా అన్ని నంబర్లకు కారణాంకం గనక అవుతే స్మాలెస్ట్ నంబరే గాసాబా. గాసాబా కనుక్కునేటప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే ఇచ్చిన నంబర్లలో చిన్న వాల్యూ దగ్గరికి వెళ్ళండి. చిన్న వాల్యూ గనక మిగతా అన్ని నంబర్లను డివైడ్ చేస్తే చిన్న వాల్యూనే రైట్ గాసాబా. సార్ ఎందుకు సార్ చిన్న వాల్యూ, మనకు కారణాంకం అనేది నంబర్ కంటే తక్కువ ఆర్ ఈక్వల్ ఉండాలి కాబట్టి తక్కువలో తక్కువ ఉన్న వాల్యూ తీసుకున్నాను. అదే కాసాగు గనక అనుకోండి, గుణిజం అనేది నంబర్ కంటే ఎక్కువ కాబట్టి గరిష్టమైన వాల్యూ తీసుకుంటాను. ఇది చూడండి సార్. సార్ మరి డివైడ్ కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చేసుకుంటాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 72, 144. హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 72, 144. గాసాబా చేసేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ స్మాలెస్ట్ వాల్యూ మీదనే ఉండాలి. స్మాలెస్ట్ వాల్యూ ఎంత, 36. 36 72ని డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 36 144ని డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 36 4ల 144, 36 2ల 72. కాబట్టి ఆన్సర్ ఎంత, 36. ఆన్సర్ ఎంత, 36. నా ఇక్కడ చూడండి సార్, మనం ఇక్కడ డిస్కస్ చేసిన కాన్సెప్టే ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. 36కి మనము రైట్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 9 4 36. am I రైట్? ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉంటే, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ యొక్క డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇది 9, ఇది 9, ఇది 9, ఎస్. ఆన్సర్ గనక 4 తోటి డివైడ్ అవుతే, ఆన్సర్ గనక 4 తోటి డివైడ్ అవుతే రైట్ ఆన్సర్ డివైడెడ్ బై కే చేస్తే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. 36 డివైడ్ అవుతుంది, 72 డివైడ్ అవుతుంది, 144 కూడా డివైడ్ అవుతుంది. అందుకే మనము కాన్సెప్ట్స్ అర్థమవుతే వచ్చిన ఆన్సర్ కరెక్టో లేదో మనము చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 9 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 4 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ?